పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 3వ అధ్యాయము ఆది కాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుదాం. ఆది కాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు, మరియు నీకును నీ సంతతికి అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీతో చాలు ఇన్ని మాటలు ఎందుకు చదివించానంటే, మనకందరికి తెలిసిన మాట ఏంటంటే, అవ్వ ఏం చేసిందంట? పండు తిన్నది. పండు తినటం వలన మనకేమొచ్చింది అంటే, ఏమొచ్చింది? శాపం వచ్చింది కదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ 13వ అధ్యాయంలో రాయబడింది ఏమని రాయబడిందంటే, నీవు చేసిన పని ఏమిటి అని ఎవరిని అడిగాడు? స్త్రీని అడిగాడు. మొదటిగా నిర్మించిన వారు ఎవరు అంటే పురుషుడును. పండు తిన్నది నానా, ఆ పండు తిన్న వెంటనే పిల్లరా వాళ్ళకి సిగ్గు తెలిసినట్లుగా మొట్టమొదటిగా దేవునితో మాట్లాడిన వాడెవరు? ఆదాము కదండి. ఆదాము మాట్లాడాడు. ఈ ఆదాము మాట్లాడవలసిన ఆదాముతో మాట్లాడకుండా స్త్రీతో మాట్లాడినాడు. ఏమనంటే, అవ్వమ్మా నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు కదా. చాలా మంది కుటుంబంలో పిల్లరా చెప్పిన పని, ఒక వ్యక్తి చెప్పిన మాట మనం చేస్తే ఆయన ఏం మళ్ళీ రిటర్న్ అడగడు కదా. చెప్పిన పని చేయకుండా వేరే పని చేస్తే నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అడుగుతారు. అవునా కాదు? తల్లైనా బిడ్డలను పని చెప్పినప్పుడు, నీకు చెప్పిన కొట్టుకుపోమన్నప్పుడు వాళ్ళకి చెప్పిందే చేసుకొస్తే ఏమనదు, సరే తెచ్చావుగా టీ అంటారు. అదే చెప్పిన పని చేయలేదనుకోండి, ఏమని అడుగుతారు? అరే నీకు ఎన్నిసార్లు చెప్పారా, నువ్వు ముద్దుడు అని తెలుసు, అయినా ఏం చెప్పాను, 1కి 2 సార్లు చెప్తే నీకు జ్ఞానం లేదంటారా, ఏం చదువుతున్నావులని వంగబెట్టి ఒక్కటి బీగుతారు కదా. ఈ మాట ఎందుకు మనకు వస్తుంది అంటే, ఎందుకు వస్తుంది ఈ మాట అంటే, అవ్వమ్మ అంటుంది, నేను ఏదో మోసపోయానయ్యా, నేను మోసపోయాను, నేను చేయరాని పని చేశానయ్యా, నన్ను క్షమించు అని అనట్లేదు. ఆ మాట అనలా. ఏమంది అంటే పిల్లరా, ఏమందంటే, సాతాను నేనే కావాలని తెలియదయ్యా, సర్పము నన్ను నేను కావాలని చెడిపోలేదయ్యా, కావాలని పడిపోలేదయ్యా, దాని సావాసం బట్టి వాడి సావాసం బట్టి ఏం చేశా, నాకు తెలుసు
మంచిది కాదని, నాకు తెలుసు మంచోడు కాదని. మంచోడు కాకపోయినా నేనేం చేశాను, వాడితో స్నేహం చేశాను, వాడి మాటల్లో పడిపోయానయ్యా, వాడు చెప్పింది నేను చేశాను. నా వాస్తవంగా దాన్ని పట్టుకుని కొద్దిగా కొద్దిసేపు ఏడవనీయకుండా వాళ్ళిద్దరు నేను రాని అంటే వదిలేసి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకని చూడండి, దేవుడు ఏం చూస్తున్నాడు అంటే, దేవుడు ఏమి చూస్తాడు అంటే, తన విధేయతను చూడకుండా అవిధేయతతో ఏమంటుందంటే, ఆమె విధేయత కలిగి తన చేసిన పాపమునకు పశ్చాత్తాపడకుండా అవిధేయతతో, నేను జ్ఞానం కలిగిన దాన్ని, నాకు అన్ని తెలుసు, నేనేమి కావాలని చేయలేదు, ఇదిగో సాతానుడు సర్పము అని దాని మీద వంక పెడతా ఉంది కదా. చేసేదన్నీ మనమే, అవునా కదా? వ్యతిరేకం చేసేది మనమే, మనసు కలిగేది మనమే. కానీ చెడిపోయారు అంటే కారణం ఎవరని చెబుతాము? మనం చెప్తే మళ్ళీ ఇంట్లో బాధలు బాధలు బాదుతారు, ఇంట్లో నుంచి తను వేరు. అవ్వమ్మ కూడా చేసిందంతే. మనము చేసిన తప్పిదాలు మనం ఒప్పుకోము, దేవుని సన్నిధిలో మన అవిధేయతను ఒప్పుకోము. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉన్నా మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వాడి మీదే మన తప్పులన్నీ వాడి మీద నెట్టేస్తాం. అవ్వమ్మ కూడా చేసింది ఏంటంటే, సర్పము నన్ను మోసము చేసింది, అది నన్ను మోసగించడం ద్వారా ఆ కాయ నేను తినగలిగాను. నేను చూడండి, అవ్వమ్మే డైరెక్ట్ గా కాయ తినలేదు. మొదటి కాయ ఎవరికి ఇచ్చింది చెప్పండి? కాయ తీసుకొని వెళ్ళి తన భర్త అయిన ఆదాముకు ఇచ్చింది. ఆదాము కొరికాడు, కొరికి ఆమె కూడా ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదాము పొన్నును కొరికాడు, శరీర సంబంధమైన శరీరము వారి కనులు తెరవబడ్డాయి. అప్పటి వరకు శరీరము మీద ఆ నూలు పోగు లేని ఆ సమయమైనా వారు ఏ కనులతో ఉన్నారంటే శరీర సంబంధమైన కనులతో లేరు, ఆత్మ సంబంధమైన కనులతో ఉన్నారంటే. ఇది ఎవడన్నా వినటానికి ఎట్టుంటదంటే నోరు మూసుకోరా, నోరు మూసుకోరా. ఏంటది? కళ్ళు కనబడుతున్నప్పుడు కనపడకుండా పోతాయా? ఏం కనపడకుండానే శరీరం అవయవాలన్నీ కనపడకుండా పోతాయా? ఇది ఎట్లుంది అంటారు. పిల్లరా, మన మనస్సును బట్టి, మన హృదయాన్ని బట్టి మన కనులు కనబడతాయి. గుర్తుపెట్టుకో. మనస్సు మంచిదిగా ఉంటే, పరిశుద్ధముగా ఉందనుకోండి, దేవుని సన్నిధిగా ఉందనుకోండి, దేహం అంతా పరిశుద్ధముగానే కనబడుతుంది. ఈ దేహములో శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉందనుకోండి, ఈ మనస్సు శరీర సంబంధముగా ఉంది కనుక ఈ శరీరము దేనికి సాదృశ్యముగా ఉంది అంటే లోకానికి సాదృశ్యముగా ఉంది. ఈ శరీరము దేనికి మాదిరిగా ఉందంటే లోకేచ్ఛలకు, శరీరేచ్ఛలకు మాదిరిగా ఉంది. చెప్పండి, దేనికి ఉంది అమ్మా? దేనికి ఉంది చెప్పండి? ఈ శరీరేచ్ఛల కొరకే ఈ శరీరము అనుది కార్యాలు నడిపించబడుతూ ఉన్నాయి. అవ్వమ్మ కూడా అప్పుడు దాకా కూడా ఈ లోక సంబంధమైనది ఏది తెలియదు పాపం. ఆదాము కూడా ఈ లోకంలో ఏది తెలీదు. కొంతకాలము దేవుడు ఆదాము నిర్మించిన తర్వాత కొంతకాలం ఏం చేశాడంటే దేవుడితో నడుస్తూ ఉన్నాడు. కొంతకాలము గడిచిన తర్వాత ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టమలేక సాటైన సహాయకునికి సహాయము చేయటానికి కొరకు ఒక స్త్రీగా నిర్మించాడు.
ఎందుకు స్త్రీగా నిర్మించాడు? సహకారిగా ఉండాలంటే, పనిచేయాలంటే మొగుడు సరిపోద్దుగా అనుకుంటారు కదండి. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు, జంతువులలో సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? ఆడదిగాను ప్రతి జాతిలో నుండి ఆడ మగను చేసిన దేవుడు. పురుషుడు మానవ జీవితానికి వచ్చేసరికి పురుషుడుగా చేస్తే అది క్రమమేనా? క్రమము కాదు. అందుకని మరలా మనుషులలోనే ఏం చేశాడు? స్త్రీగా నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ శరీర సంబంధమైన జీవితం నుండి మనం విడిపించబడాలి అంటే ఈ సాతాను యొక్క మోసపూరితమైన జీవితాన్ని మనము గ్రహించిన వారముగా ఉండాలి. ఈ లోకములో అమ్మలే మనము మోసపూరితముగా, అవిధేయతగా దేవునితో మనం మాట్లాడకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి, విధేయత కలిగిన వారముగా ఉండాలి, దేవుని భయభక్తులు కలిగిన వారముగా మనం బ్రతకాలి. ఎవరికి భయపడినా భయపడకపోయినా నువ్వు ఎవరికి భయపడాలి అంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడితే పిల్లరా నువ్వు ఎక్కడున్నా దేవుని కాపుదల నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం దూరమయ్యి దేవుని కాపుదల రావాలంటే మనకు రాదు. ఎందుకని? మనకి దేవునికి ఏమైంది? దూరమైంది. ఆ దూరం మధ్యలో పాపం అనే గోడ అడ్డముగా ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే అవిధేయతతో మనము సాతాను మీద పెట్టకుండా మనం జ్ఞానము కలిగి ఉండాలి. అందుకని చూడండి, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి సరే చూడండి, ఏమని భయపడుతున్నాడంట? ఏమని భయపడుతున్నాడంటండి? దేవుని నుండి తొలగిపోతారేమో, దేవుని యొక్క చూడండి అక్కడ ఏమన్నాడంటే సరళత నుండి, పవిత్రత నుండి దేవుని నుండి తొలగిపోతారేమో అనే పౌలు కొరింథీ సంఘం విషయంలో భయపడుతూ ఉన్నాడు. మనం బిడ్డల తల్లిదండ్రులైన వారు కూడా భయపడుతుంటారు. ఎప్పుడు చెప్పండి? యవ్వన కాలంలో ఉన్న పిల్లలు కాలేజీలకు పోయినప్పుడు 10th క్లాస్ దాకా బాగానే ఉన్నారయ్యా, ఇంటర్మీడియట్కి వెళ్ళారు, పిల్లల సహవాసంతో ఏమైపోతారు? ఎప్పుడు చనిపోతారు, ఏది తీసుకొచ్చి పెడతారు అని భయం. ఎందుకు అంటే మన బిడ్డలో మంచివారే, కానీ ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో మంచివారు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థముగా బ్రతికిన వారే. కానీ యథార్థత కలిగి భయభక్తులు కలిగిన వారి జీవితంలో సాతానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో సాతాను ప్రవేశించడం ద్వారా పిల్లాల వారి జీవితంలో సుఖంగా కొనసాగించబడవలసిన వారి జీవితాన్ని శాపగ్రస్తముగా మార్చబోతున్నారు. కారణం అంటే సాతాను మాటలు అవ్వమ్మ విన్నది. అందుకని ఎప్పుడైతే ఆ సాతాను ఆ మనస్సును ఆ కుయుక్తి చేత అవ్వమ్మను మోసం చేసిందో
వెంటనే ఆ మోసపూరితమైన మాటల చేత అవ్వమ్మ హృదయంలో ఏమొచ్చిందంటే పాపము వచ్చేసింది, పరిశుద్ధత వెళ్ళిపోయింది, క్రీస్తు కొరకు బ్రతకవలసిన జీవితము నుండి వేరుపరచబడింది. తన మనసులో ఏమొచ్చేసిందంటే పాపం వచ్చేసింది. మాట్లాడగా నేను కత్తి నేను అలాంటి నేను అసలు ఏం మనసులో ఏం పెట్టుకొని అంటామంటావు. ఏం చెప్పండి, ఇంటికి వెళ్ళి ఒంటరి పడ్డప్పటి నుంచి ఎందుకంటుంది, దేనికంది, ఏం చూస్తుంటుందంట, ఈ గిలితో పనుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ గిలితో మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడో వెంటనే ఏమొచ్చేసింది, అవ్వమ్మ మనస్సు చెడిపోయి, మనస్సు ఏమైపోయింది, చెడిపోయి పాడైపోయి. ఆ పాడైపోయటం ద్వారానే అవ్వమ్మ మనసులో ఎప్పుడైతే సాతాను బీజము నాటాడో ఆమె మనస్సు మారిపోయింది. వెంటనే అక్కడ పౌలు గారు అన్నట్లుగా పవిత్రత నుండి పరిశుద్ధత నుండి తొలగిపోయింది. అందుకని శరీరములో ఉన్న ఆశలన్నీ కూడా లోకంలోకి వచ్చేసి, దేవునికి స్తోత్ర, లోకంలోకి వచ్చేసి ఏమొచ్చింది, లోకంలోకి అంటే శరీర ఆశ వచ్చేసింది కదండి. నువ్వు దేవదూత వల్లే ఉంటావు అని చెప్పి. ఎవరి వల్లే? దేవదూత అంటే ఎట్లుంటారు చెప్పండి, మీకు తెలిసి నల్లగా మాలాగా తుమ్మ వద్దలాగా ఉంటుందా? ఎట్లుంటారు చెప్పండి అమ్మా? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. అసలు దేవునికి ఒక గుర్తు ఉంది, మీకు తెలుసో లేదో. దేవుడెవరు? చెప్పండి. దేవుడెవరు? యేసు ప్రభు కాదు. దేవుడంటే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడంటే ఎవరు? పరిశుద్ధుడు అని. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వరే నువ్వు దేవుడురా నాయన అంటాం. ఎందుకు? వాడు ఎంత ప్రలోభం పెట్టినా వాడు పడిపోడు కాబట్టి వాడిని ఏమంటారు, నీకు ధనవరా, ఎంత నేను లాగాలని చూసి నువ్వు రాకుండా అంతే ఉన్నావంటే నువ్వు దేవుడితో సమానరా నాయన అంట. దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. దేవుడు ఎవరు అంటే సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. దేవుడు ఎలాంటి వాడు? సమీపింపరాని, మనుషుడు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. అంటే తేజస్సు అంటే ఈ మొహ తేజస్సు కోసం ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి. చేతులు ఏమో నల్లగా ఉంటాయి, పేజాలు ఏమో నల్లగా ఉంటాయి. ఈ పేజాలు కాకుండా ఈ మొహం అంతా ఎలాగొండి చెప్పండి, తెల్లగా ఉంటుంది. ఈ తేజస్సు కాదు మనకు కావాల్సింది. కానీ ఏ తేజస్సు అంటే దేవుడు ఏ మనుషుడు కూడా దగ్గరగా వెళ్ళలేని వెలుగు అనమాట. వెలుగు ఎలాగుంటుంది అమ్మా? నల్లగా ఉంటుందా? ఎలాగుంటుంది? ప్రకాశిస్తుంది. మంచిదే, వెలుగు ప్రకాశిస్తుంది. ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధులైన వారు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారిని కూడా ఏమని దేవుని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పార్టీ నాయకుడు ఉన్నాడు, ఒక నాయకుడు, మీకు అర్థమయ్యేదని చెప్తా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఆ తర్వాత ఇంకేముంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెల్లని గుడ్లే, అవునా కాదా? వైఎస్ కూడా తెల్లని గుడ్లే, రంగు మార్పులు ఏమి లేవు. రంగు మార్పు ఏముంది చెప్పండి అమ్మా? తెలుగుదేశం సొక్కేసుకోగలి, తెల్ల పచ్చని సొక్కేసుకోగలి ఏ నాయకుడు అంట? తెలుగుదేశం నాయకుడు అంటాడు. ఎర్ర సొక్కేసుకోగలి ఏమంటారు? కమ్యూనిస్ట్ పార్టీ వాడు అంటారు. అలాగనే దేవుని బిడ్డలకు కూడా ఒక గుర్తుంది, దేవునికి కూడా ఒక గుర్తుంది. ఏంటా గుర్తు అంటే తెల్లని ప్రకాశించే వెలుగు. ఆ వెలుగే తెల్లని
వస్త్రాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని పెళ్ళై పిల్లలుండి మొగుడుండ కానీ తెల్లసీర కట్టుకుంటే మొన్నమోపుళ్ళు కాదు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే, దేవుని దగ్గరికి వస్తున్నావంటే ఏ గుడ్డ వేసుకొని రావాలి? పెళ్లికి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు. ఏం చెప్పు? ఏ చీరలు? అంచు చీరలు. అమ్మ మనకు లేకపోయినా అంచు కావాలి. ఏ సిల్క్ చీర కట్టుకొని పోతే ఒంటి గేట్లోకి రావద్దు. మావయ్య బాబాయ్ నువ్వు రావద్దు, అటు ముందు అమ్మాయి నువ్వు ఎందుకు వచ్చావు అంటాడా? అండు. కానీ అనకపోయినా కానీ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అందరూ అంచు చీరలు కట్టుకొస్తారు. మనం అంచు చీరలు కట్టుకురాకపోతే మనలో తక్కువ ఉంటామని ప్రిస్టేజ్ కోసం తీసుకొని పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చుకొని సరే అంచు చీర కట్టుకునే గుంపులో గోవిందలాగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏ వస్త్రం ధరించుకొని రావాలి అమ్మా? అంతేగాని నువ్వు మొన్న మోపోయి మొగుడు చచ్చిన దానిలాగా రామని కాదు అర్థం. ఒక పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తెల్ల సొక్క వేసుకున్నవాడు కను రంగు సొక్క, పార్టీ రంగు సొక్క వేసుకున్నవాడికి ఎవరిని పిలుస్తారు చెప్పండి అమ్మా? ఆ పార్టీ సొక్క ఎవడైతే వేసుకున్నాడో వాడిని ముందు పిలుస్తాడు, వాడిని లోపలికి రాణిస్తాడు. తెల్ల సొక్క వేసుకున్న మానే నాగబాయ్ మేము మొన్న మా బిషప్ కౌన్సిలింగ్ అని, నేను బిషప్ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాకి ట్రెజరర్గా నన్ను నియమించారు బిషప్గా. మీ నియమించి